బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. భారీ కుదుపుకు లోనైంది. అయితే భారీగా తగ్గడం ఇవాళ ఒకరోజే కాదు, గత సంవత్సర కాలంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. మనం ఈ సంవత్సరం మొత్తంలో బంగారం 1,87,000గా పెరిగింది. వెండి అయితే 4,20,000 కిలోకు పెరిగింది. అయితే ఈ సంవత్సరం మొత్తం గనక చూసినట్లయితే ట్రంప్ జనవరిలో ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జనవరిలో ఉన్నటువంటి బంగారం ధర 79,000 రూపాయలు ఆ జనవరిలో ఉంది. అయితే అంటే పోయిన సంవత్సరం 2025 జనవరిలో ఉన్నటువంటి ధర 79,000. తర్వాత ఫిబ్రవరికి వచ్చేసరికి 89,000గా అది మారింది. మార్చిలో అది 90,000 అయింది. ఏప్రిల్లో 98,000 అయింది. మళ్ళీ మేలో అదే 97,000 98,000గా కొనసాగింది. జూన్లో వచ్చేసరికి అదే 97,000గా ఉంది. జూలైలో 1,00,000 నుంచి ఆగస్టు 1,02,000 వరకు కొంత పెరిగింది. సెప్టెంబర్లో 1,21,600 అవుతే అక్టోబర్లో 1,22,000కు, తర్వాత నవంబర్కి వచ్చేసి 1,28,000కు ఎగబాకింది. ఆ తర్వాత డిసెంబర్లో 1,40,000కు వెళ్ళిపోయింది. మళ్ళీ జనవరికి మన 2025 జనవరికి వచ్చేసరికి 1,66,000 నుంచి 1,87,000కు పైగా జనవరిలో వచ్చిందంటే సంవత్సరం మొత్తం. ఇవాళ ఫిబ్రవరిలో మళ్ళీ 1,70,000కు తగ్గింది. ఈ మార్చిలో ఇవాళ ధర మళ్ళీ 1,41,000 1,42,000 మధ్యలో ఇవాళ కొనసాగుతున్నది. అంటే ట్రంప్ గెలిచిన తర్వాత చాలా తీవ్రంగా ఆయన నిర్ణయాలు తీసుకోవడం, అవి ఏమేమి నిర్ణయాలు, రకరకాల నిర్ణయాల వల్ల ఈ 15 నెలల కాలంలో బంగారం ధరలు అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చినాయి. చాలామంది ఒక మధ్యస్థ రేట్లో దాదాపు 1,20,000 నుంచి 1,30,000 మధ్యలో లెక్కలేనంత మంది బంగారాన్ని కొన్నారు. ఎందుకంటే బంగారం 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది అనేటువంటి భయాల మధ్యలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి చర్చల నేపథ్యంలో చాలామంది ఆ ధరలో కొన్నారు. దాదాపు 1,87,000 కూడా పోయింది కూడా. కానీ ఇదంతా ఎందుకు జరిగింది అని చాలా విశ్లేషణలు వచ్చినాయి. మనకు కనబడినటువంటి విశ్లేషణలు, మనకు అర్థమవుతున్నటువంటి విశ్లేషణలు ఏంటంటే, మొత్తానికి మన జనవరి ట్రంప్ గెలిచిన తర్వాత టారిఫ్ల యొక్క అంటే వాణిజ్య సుంకాలను పెంచడము అనేటువంటిది మనం చూసినాం. భారతదేశం మీదనే 10%, 20%, 50% వైపుగా సుంకాలను పెంచారైనా. తర్వాత ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, ఆ తర్వాత వెనిజులా యుద్ధం దాకా, ఈనాటి ఇరాన్ యుద్ధం దాకా అనేకమైన యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది అమెరికా. అదొక కారణంగా చెప్పారు. మన ప్రధానమైనటువంటి కారణం ఏం చెప్తారంటే డీడాలరైజేషన్, అంటే డాలర్ను తగ్గించుకునే క్రమంలో ఈ యుద్ధాల మధ్యలో వాణిజ్య టారిఫ్ల యొక్క సందిగ్ధం మధ్యలో అంచితి నెలకొన్నది ప్రపంచవ్యాప్తంగా. దేశాలే బంగారాన్ని కొనడము, ఆ తర్వాత పెట్టుబడిదారులు కూడా బంగారాన్ని కొనడము, నిల్వలుగా చేయడము, దాంతో విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. ఆ తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో వీసాల గురించి మనం విద్యార్థులకు సంబంధించిన వీసాలను మంజూరు చేయడంలో, ఆ తర్వాత కొద్దిమందికి గోల్డెన్ వీసాల పేరు మీద కొంత డబ్బు ఇచ్చినట్లయితే, ఎక్కువ డబ్బు ఇచ్చినట్లయితే మా దేశంలో మేము వీసాలు ఇస్తాం, మీరు ఉండడానికి అవకాశం ఇస్తాం, గోల్డెన్ వీసాల పేరు మీద కొంత చేయడము. ఆ తర్వాత ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళకు అత్యధికమైనటువంటి సుంకాలను, అత్యధికమైనటువంటి డబ్బును ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని $1,00,000 దాకా ఇవ్వాలని చెప్పి నిబంధనలు కఠినతరం చేయడము. అంటే ఇదంతా ఒక సంవత్సర కాలంగా, ఒక 15 నెలల కాలంగా జరిగినటువంటి ఒక వేగవంతమైన, చాలా స్పీడ్గా, చాలా వేగంగా ఎప్పటికప్పుడు 15 రోజులు ఎప్పుడైనా కదులుతూనే వచ్చాడు ట్రంప్. ఎప్పుడైనా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూనే వచ్చాడు. ప్రతిరోజు ఒక సంచలనమైనటువంటి వార్తల్లో ఉండడానికి ప్రయత్నం చేశాడు. చేయడం వల్ల ఏంటంటే ఈ మొత్తం దేశం, ప్రపంచంలో ఒక భయానకమైన వాతావరణం ఏర్పడింది, ఒక భయం ఏర్పడింది. పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలో, ఏ విధంగా పెట్టకూడదు అనేటువంటి అనుమానం అంతా కూడా అందరూ కూడా అంటే కంపెనీల్లో ఉండేటువంటి పెట్టుబడులు, షేర్ మార్కెట్లో ఉండేటువంటి పెట్టుబడులు అన్నీ కూడా బంగారం మీద మళ్లించేటువంటి ప్రయత్నం చేశారు. బంగారం మీద వెళ్ళింది. చాలామంది ప్రజలు కూడా తమ అవసరాల కోసం చాలామంది బంగారం కొనుక్కున్నారు. కానీ ఈ పెరిగినటువంటి పరిస్థితి ఒక క్రమక్రమంగా తగ్గింది. ఇదంతా ఒక్క రోజు జరగలేదు, 2 రోజులు జరగలేదు, ఒక 15 నెలల కాలంలో జరిగింది. 15 నెలల కాలంలో అంటే 79,000గా ఉన్నటువంటి బంగారం 1,87,000 దశగా తీసుకున్నది. అయితే ఇప్పుడు ఒకటేసారి మళ్ళీ 1,87,000 అంటే ఒక నెల 15 రోజుల్లోనే దాదాపు 1,41,000 అంటే దాదాపు ఒక 40,000 రూపాయలు తగ్గిపోయింది. అయితే క్రమంగా కనుక చూసినట్లయితే ఏ భయాల మధ్య, ఏ ఆందోళన మధ్యలో
ధరలు పెరగడానికి కారణమైనాయో, ఏ ఆందోళనలు కారణమయ్యాయో, ఆ ఆందోళనను సద్దుముఖం గనక పట్టినట్లయితే మళ్ళీ బంగారం క్రమక్రమంగా తగ్గడానికైతే స్కోప్ ఉంటది. తగ్గడానికైతే అవకాశం ఉంటది. ఎందుకంటే బంగారం అనేటువంటి ఒక్కసారి ఉత్పత్తి కాదు, ఒకేసారి భూమి నుండి పోదు. ఇదంతా కూడా ఒక చేతులు మారుతుంటది. ఒక మాధ్యమం మాత్రమే కాబట్టి బంగారాన్ని ఈ యొక్క బంగారం మళ్ళీ క్రమక్రమంగా బహుశా 79,000 అంటే గత సంవత్సరంలో ఉన్న జనవరిలో ఉన్న 79,000 కాకపోయినా ఒక 1,20,000 నుంచి 1,10,000 మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉందని చాలామంది చెప్తారు. అయితే కొంతమంది బంగారం ధర అంటే ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ట్రంప్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుందో, ప్రపంచంలో ఏ విధమైన యుద్ధాలు వస్తాయో, ఏ విధమైన వాతావరణం ఉంటుందో తెలియదు కాబట్టి మళ్ళీ 2,00,000, 3,00,000, 4,00,000 అవుతుంది అనేటువంటి వాదనలు కూడా చేస్తారు. అయితే ఇదంతా కూడా మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మనకున్నటువంటి డబ్బులను చాలా జాగ్రత్తగా అంటే అప్పులు తీసుకొచ్చి అంటే చాలామంది తెలివైనటువంటి వాళ్ళు చాలా మార్కెట్ను అంచనా వేయగలిగిన వాళ్ళు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుకుంటారు. తర్వాత బంగారం మీద పెట్టుబడులు మళ్ళిస్తుంటారు. ఇదంతా కూడా చాలా అంటే ఆ మార్కెట్ మీద జ్ఞానం మీద పట్టున్నటువంటి వాళ్ళు చేసేటువంటి పని. కానీ మార్కెట్ మీద అవగాహన లేనటువంటి లక్షలాది మంది ప్రజలు ఈ బంగారం ఇంకా పెరుగుతున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ ప్రచారాన్ని నమ్మి ఆ బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రజలైతే సామాన్య ప్రజలు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తగ్గుతున్నటువంటి బంగారము ఒక స్థిరమైన దశగా అంటే ఎప్పుడైనా పెరుగుతున్నప్పుడు కానీ తగ్గుతున్నప్పుడు కానీ ఒక ఎప్పుడో ఒకప్పుడు 6 నెలలకు 3 నెలలకు ఎప్పుడో ఒక స్థిరమైన దశ అంటూ వస్తాక బాగా తగ్గని స్థితి, బాగా పెరగని స్థితి, ఒక స్థిరమైన దశలో బంగారం కానీ వెండి కానీ ఏదైనా కొనుక్కునే ప్రయత్నం చేస్తే అది ఒక సముచితంగా ఒక మంచి ఉపయోగపడేటువంటి మంచి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. కానీ బాగా పెరుగుతుందనేటువంటి భయంతో కానీ బాగా తగ్గుతుందనేటువంటి భయంతో కానీ అమ్మడం కానీ కొనడం కానీ చేసినట్లయితే కొనుగోలుదారులు కానీ ఎవరైనా అమ్మకందారులుగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకుని కొనడానికి అమ్మడం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కస్టమర్లందరికీ తర్వాత ప్రజలందరికీ కూడా సూచించడం జరుగుతున్నది.